హలో హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ 41 అందరికీ నమస్కారం ఈ రోజు యొక్క వీడియో ఏంటంటే మనం మూస్టాక్ ఫేస్ వాష్ రివ్యూ అనేది మన ఛానల్లో అప్లోడ్ చేసి దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది, మంచి లైక్లు వచ్చినాయి. అందరూ చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఆ వీడియోలో నేను ఏమని చెప్పానంటే 1 మంత్ అయ్యాక నాకు ఈ యొక్క మూస్టాక్ ఫేస్ వాష్ వాడడం వల్ల నాకు ఎట్లా అనిపించింది అని నేను చేస్తానన్న వీడియో, అదే ఒక వీడియో చేస్తాను అన్నమాట. నాకు ఎట్లా అనిపించింది అని చెప్తాను. కానీ నేను మర్చిపోయిన ఈ యొక్క వీడియో గురించి. కానీ ఒక బ్రో నాకు కామెంట్ చేసిండు, 1 మంత్ అయింది కదా బ్రో, ఇప్పుడు వీడియో చేసి పెట్టు బాగుంటే నేను కొంటా అని ఒక బ్రో కామెంట్ చేశాడు అనమాట. దానివల్ల గుర్తుకొచ్చి మళ్ళీ వీడియో తెస్తున్నాను అనమాట. 1 మంత్ అయ్యాక నాకు ఎట్లా అనిపించింది ఈ యొక్క మూస్టాక్ ఫేస్ వాష్ వాడడం వల్ల అని చెప్తాను అనమాట ఈ యొక్క వీడియోలో. ఈ యొక్క మూస్టాక్ ఫేస్ వాష్ని నేను ఎట్లా వాడాను చెప్తాను వినండి. నేను ఎట్లా వాడానంటే ఎప్పుడైనా ఎండలో తిరిగేసి దుమ్ములో తిరిగేసి ఇంటికి వచ్చినప్పుడు దీంతో ఫేస్ వాష్ చేసుకునేవాడిని. ఓకేనా, ఒక సడన్గా బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు ఈ యొక్క మూస్టాక్ ఫేస్ వాష్తో ఫేస్ వాష్ చేసుకుని వెళ్ళేవాడిని బయటికి. ఓకేనా, అంటే రోజుకి ఒకసారి ఫేస్ వాష్ చేసుకునేవాడిని. అది కూడా ఆయిలీ స్కిన్ వచ్చినప్పుడు, ట్యాన్ అయిపోయినప్పుడు, దుమ్ముకున్నప్పుడు, ఫేస్ అంతా జిడ్డుకున్నప్పుడు అప్పుడు చేసుకునేవాడిని దీంతో. అండ్ ఒక రోజంతా ఈ యొక్క ఫేస్ వాష్ని అనేది నేను వాడకపోతే నైట్ పడుకునే ముందు ఈ యొక్క ఫేస్ వాష్తో వాష్ చేసుకొని ఫేస్ అంతా, దాని తర్వాత ఒక ఐస్ క్యూబ్ తీసుకొని ఫేస్ మీద అప్లై చేసుకునేవాడిని. ఎందుకంటే అప్లై చేసుకోవడం వల్ల బ్లడ్ క్లాసిఫికేషన్ అంటారు కదా, అది అయింది. అండ్ పింపుల్స్ కూడా తగ్గుతాయి. అది అంటే ఐస్ క్యూబ్ వల్ల, దాని తర్వాత దీనివల్ల ఈ రెండు యూజ్ చేయడం వల్ల నాకు పింపుల్స్ అని ఇప్పుడు తగ్గి ఫేస్లో గ్లో అనేది వస్తుంది. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే నా ఫస్ట్ వీడియో నుంచి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వీడియోస్కి కొంచెం నా ఫేస్లో కొంచెం డిఫరెంట్ అనేది ఉంటుంది. చెప్పాలంటే ఒక స్క్రీన్ మీద అసలు చూడండి భయ్య. అండ్ ఇది తీసుకుని నాకు బాగానే అనిపించింది, నాకు మంచిగా చెప్తున్నాను భయ్య. నా ఫేస్ చూడండి, నా ఫస్ట్లో ఉన్న వీడియోస్కి ఇప్పుడు ప్రజెంట్లో ఉన్న వీడియోస్కి నా ఫేస్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కొంచెం గ్లో వచ్చినట్టు కూడా ఉంటుంది. అండ్ పింపుల్స్ కూడా తగ్గినాయి నాకు. అండ్ మూస్టాక్ ఫేస్ వాష్ మంచిగా ఉంది. అండ్ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే మూస్టాక్ ఫేస్ వాష్ని నేను ప్రమోషన్ చేయట్లేదు. ఇది నేను అంత పెద్ద ప్రొఫెషనల్ యూట్యూబర్ కూడా కాదు ప్రమోషన్ చేస్తాకి. అండ్ ఇది నేను కంటెంట్ పరంగా రివ్యూ తీశాను అంతే భయ్య. అండ్ నాకు బాగా అనిపించింది. నేను కూడా ఒకప్పుడు నేను ఫేస్ మీద ఎక్కువ కేరింగ్ కూడా తీసుకోవాలా. ఇప్పుడు మాత్రం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఫేస్ బాగుండాలనే ఉద్దేశంతో చాలా యూట్యూబర్స్ రివ్యూలు విన్నాక అందరు ఈ యొక్క మూస్టాక్ ఫేస్ వాష్ అనేది బాగుంది అన్నాక అప్పుడు నేను బుక్ చేసుకున్నాక దాంతో మీకు రివ్యూ చేశాను, మీకు ఆ వీడియోలో కూడా చెప్పాను. కానీ ఇప్పుడు కూడా యూజ్ చేసాక 1 మంత్ నాకు మంచి రిజల్ట్ వచ్చింది, ఫేస్లో గ్లో వచ్చింది, మంచిగా ఉంది. నీ ఎవరు తగ్గేదలే అంతే. ఓకేనా, అంతే బాయ్. నాకు అనిపించింది చెప్పాను. ఒక నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ టైం వేస్ట్ అవ్వలేదు అనుకుంటున్నాను మీకు. అండ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేయండి ఈ యొక్క మూస్టాక్ ఫేస్ వాష్ బాగుంటుంది. అండ్ ఒకవేళ మూస్టాక్ ఫేస్ వాష్ రివ్యూ చూడకపోతే మీరు నా ఛానల్లో ఉంది, చూసేయండి. అండ్ మరి ఉంటాను. లవ్ యూ ఆల్. బైగా సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. అండ్ మూస్టాక్ ఫేస్ వాష్ సూపర్ ఉంది భయ్య. అండ్ లవ్ యూ ఆల్. బై గైస్, మరి ఉంటా. బై.